గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ అనేవి. సో ఈ రోజుతో నేను శ్రీశైలం వచ్చి 2.5 రోజులు, అంటే 3వ రోజు ఇది. సో నేను ఇంకా ఖాళీ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ నుండి నంద్యాల లేదా కర్నూలు అనేది ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. అది కిందకి వెళ్ళిన తర్వాత ఛార్జింగ్ని బట్టి డిసైడ్ అవుతాను. అంటే ఏం చేస్తానంటే డౌన్ ఇంకా ఎక్కువ డౌనే కాబట్టి డౌన్లో మోటార్ ఆపేస్తాను. బండి మోటార్ ఆపేస్తాను. మోటార్ ఆపేసిన తర్వాత డౌన్లో వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. సో అప్పుడు ఛార్జింగ్ ఎంత కొంత సేవ్ అవుతుంది కదా. ఇక్కడ నుండి నంద్యాల 160 కిలోమీటర్లు అని చూపిస్తుంది. అది కొంచెం సేఫ్ సైడ్. తర్వాత కర్నూలు అయితే 180-190 కిలోమీటర్లు ఇక్కడ నుండి, శ్రీశైలం నుండి. సో 190 కిలోమీటర్లకి వెళ్ళి ఆ రోజు ఇబ్బంది పడిన దానికంటే నంద్యాల వెళ్ళడమే బెటరు. సో నంద్యాలలో చూడాల్సిన ప్లేసెస్ మహానంది అవన్నీ ఉంటాయి అన్నమాట. మహానంది, యాగంటి, వేరే ఉంటుంది, కొంచెం దూరం 20-30 కిలోమీటర్స్ అంతా ఉంటాయి. నాకు కూడా సరిగ్గా ఐడియా లేదు. సో అక్కడికి వెళ్తాను. డార్మెటరీ అయితే వెకేట్ చేస్తున్నాను. ఇక్కడైతే ఈ డార్మెటరీ, గంగాధర్ డార్మెటరీ, రోజుకి 100 రూపాయలు అన్నమాట. లాకర్ అది మనమే కొనుక్కోవాలి. పర్ డే 100 రూపీస్ గంగాధర్ డార్మెటరీ. ఇంకా మిగిలినవన్నీ రేట్లు ఎక్కువ, 300, 500, 1000 రూపాయలు ఆ రేట్లలో కూడా ఉన్నాయి. మనది బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రావెలింగ్ కాబట్టి వీలైనంత తక్కువలో అయిపోవడానికి ట్రై చేస్తాను. కొన్ని హాస్టల్స్ 300 కూడా ఉంటాయి కానీ హాస్టల్స్ వేరు, టెంపుల్స్ వేరు, డార్మెటరీస్ వేరు. సో అదన్నమాట. నేను శ్రీశైలంలో మొదటి జ్యోతిర్లింగం దర్శించుకున్నాను. రెండవ శక్తిపీఠం బ్రహ్మరాంబ అమ్మవారి శక్తిపీఠం కూడా దర్శించుకున్నాను. 2 శక్తిపీఠాలు, ఒక జ్యోతిర్లింగం దర్శించుకున్నాను అనమాట. ఫస్ట్ శక్తిపీఠం ఏమో పిఠాపురంలో ఉన్నది, సెకండ్ శక్తిపీఠం శ్రీశైలంలో ఉన్నది. మొత్తం 18 శక్తిపీఠాలు. 18 శక్తిపీఠాల్లో ఎన్ని కంప్లీట్ చేస్తానో చూద్దాం. తర్వాత జ్యోతిర్లింగాలు 12, ఫస్ట్ది అయింది. ఇంకా 11 బ్యాలెన్స్ ఉన్నాయి. ఛార్జింగ్ ఫుల్ పెట్టాను. 125 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు అని చెప్తుంది. ఓకే, 6351 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం ఇప్పటివరకు. యాక్చువల్గా ఇది 243, అంటే నేను మా ఒంగోలు నుండి ఇక్కడికి 180 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఇక్కడ ఒక 60-50 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. సో ఇది ట్రిప్ జీరో చేశాను. సో శ్రీశైలం నుండి మహానంది నంద్యాల ఎంత దూరమో చూస్తాను. ఓకే, గోయింగ్. దిస్ ఈజ్ మై బుజీ. ఓకే, సాక్షి గణపతి టెంపుల్, దేవుడా వెళ్ళొస్తాను. ఫ్రెండ్స్, జస్ట్ 17.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. అప్పుడే ఛార్జింగ్ ఒక 20 కిలోమీటర్స్ అయిపోయింది. అది కూడా కొంచెం జిప్ మోడ్, కొంచెం నార్మల్ మోడ్లో ట్రావెల్ చేశాను. ఇంకా శ్రీశైలం కొండ దిగలేదు. ఓకే, క్లైమేట్ చాలా కూల్గా ఉంది, చలేస్తుంది ఫ్రెండ్స్. సో ఇంకా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అంటే ఛార్జింగ్ దొరుకుతుందా లేదా అవేం డిసైడ్ అవ్వలేదు. దోర్నాలు వెళ్ళిన తర్వాత ఛార్జింగ్ దొరికితే టిఫిన్ చేసేసి ఛార్జింగ్ పెట్టుకొని నంద్యాలనే అనుకుంటున్నాను. చూద్దాం ఎక్కడికి వెళ్తాను. కర్నూలు అయితే వెళ్ళను, నంద్యాల వెళ్ళాలి. నంద్యాల ఇక్కడ నుండి ఒక 120-130 కిలోమీటర్స్ పైనే ఉంటుంది అనుకుంటాను. అంటే ఇక్కడ నుండి కాదు, టెంపుల్ నుండి. సో అక్కడికి నెట్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. సో కిందకి వెళ్ళిన తర్వాత చూస్తాను, దోర్నాలు వెళ్ళిన తర్వాత ఆలోచిస్తాను. బ్రో, యువర్ ఛానల్ నేమ్? CJ2 యాత్ర అంట ఫ్రెండ్స్. సైకిల్ మీద ఆల్ ఇండియా చార్ధామ్ అండ్ జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవడానికి సైకిల్ మీద తొక్కుకుంటూ వచ్చారు ఇక్కడికి. శ్రీశైలం నుండి అలా వెళ్తున్నారు. ఎక్కడికి? వేర్ ఆర్ యూ గోయింగ్ బ్రో? రామేశ్వరం. ఓ గ్రేట్, నైస్ బ్రో. 6 జ్యోతిర్లింగాలు కంప్లీట్ చేసుకున్నాడంట. ఇప్పుడు రామేశ్వరం వెళ్తున్నాడంట సైకిల్ మీద. చాలా గ్రేట్. సైకిల్ అంటే వెరీ వెరీ గ్రేట్. CJ2 యాత్ర అంట ఛానల్ నేమ్. సబ్స్క్రైబ్ చేసుకోండి నా సబ్స్క్రైబర్స్, ఓకేనా? నేమ్ విపుల్ అంట ఇతని పేరు. సో ఇతను ఏంటంటే సైకిల్ మీద ఆల్ ఇండియాలో అంటే చార్ధామ్ అండ్ 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవడానికి సైకిల్ మీద స్టార్ట్ అయ్యాడు. హౌ మెనీ మంత్స్? 4 మంత్స్ బ్యాక్ స్టార్ట్ అయ్యాడంట. సో ఆల్రెడీ 6 కంప్లీట్ చేసుకున్నాడు. ఇప్పుడు రామేశ్వరం వెళ్తున్నాడంట. మనం రామేశ్వరం వెళ్ళడానికి 1 మంత్ 2 మంత్స్ పైనే పడుతుంది. సో ఏంటంటే ఇతని ఛానల్ పేరు CJ2 యాత్ర. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి.
తర్వాత ఆల్ ది బెస్ట్ బ్రో. ఇతను పెట్రోల్ బంకుల్లోని, బస్ స్టాండ్స్లోని, టెంపుల్స్లోని స్టే చేస్తారంట నైట్. బ్రో వాట్ అబౌట్ ఫుడ్? హోటల్స్. ఓకే ఫ్రెండ్స్, దోర్నాల్ వచ్చాం ఫ్రెండ్స్. ఇది దోర్నాల జంక్షన్. దోర్నాల్ జంక్షన్. ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసామంటే 50 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. ఎక్కడ నుండి 50 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం శ్రీశైలం నుండి. సో ఖర్చు ఎంత అయిందంటే మనకి 125 ఇచ్చేది, ఇది వస్తుందంటే 45 కిలోమీటర్స్ ఖర్చు అయిందనమాట. చూపిస్తాను ఛార్జింగ్. ఇంకా 79-80 కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు. 50 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం శ్రీశైలం నుండి. ఓకే, దిస్ ఈజ్ దోర్నాల. ఓకే, ఇప్పుడు నంద్యాల వెళ్ళగలనో లేదో అని చూస్తాను ఇక్కడ నుండి సిగ్నల్ ఉంటే. ఫ్రెండ్స్, బుర్ర పాడైపోతుంది, పిచ్చి పిచ్చి లేచిపోతుంది మొత్తం అంతా. ఎందుకంటే ఇక్కడ నుండి నంద్యాల 114 కిలోమీటర్లు. మన ఛార్జింగ్ 80 ఇస్తుందని చూపిస్తుంది. మహా అయితే 90 ఇస్తుంది. అంటే ఇంకా 24 కిలోమీటర్లకి ఛార్జింగ్ కావాలి. వెళ్ళే దారిలో ఎక్కడైనా టిఫిన్ సెంటర్ దొరికితే ఛార్జింగ్ అడుగుతాను, అక్కడ టిఫిన్ చేస్తాను. 10:40 అయిపోయింది, టైము 11 అయిపోయింది ఆల్మోస్ట్. 12 గంటల వరకు టిఫిన్ చేసి ఛార్జింగ్ వేసుకున్న నంద్యాల వెళ్ళొచ్చు. చూద్దాం సాయంత్రానికి ఎప్పటికి వెళ్తాను ఏంటో. ఇంకా నంద్యాలలో ఏ హాస్టల్ మాట్లాడలేదు. నంద్యాల గురించి నాకు బాగా తెలుసు. నంద్యాలలో బ్యాంక్ కోచింగ్ సెంటర్ దగ్గర నేను ఒక 4 ఇయర్స్ ఉన్నాను. సో నో ప్రాబ్లం, చూద్దాం ఏం జరుగుతుందో. దోర్నాల్లో టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేస్తున్నాను, ఇడ్లీ. కాకపోతే ఛార్జింగ్ సెట్ అవ్వలే. ఆత్మకూరులో ఎక్కడైనా చూసుకోవాలి. ఫ్రెండ్స్, దోర్నాల్లో ఛార్జింగ్ స్టేషన్ ఉంది కానీ అది మంద కాదు, కారుది. అదిగోండి కారుకి సంబంధించింది. ఇక్కడ ఒక సాకెట్ ఉంది. అక్కడ ఛార్జింగ్ అయితే అంటే ఎవరైనా ఉంటే బాగుంది, ఎవరు లేరు. సో నేను అక్కడ ఒక టెంపుల్ ఉంది కదా, ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ లోపలికి వెళ్ళి అడిగాను అనమాట, ఛార్జింగ్ పెట్టుకోవచ్చా అని చెప్పేసి. కమిటీ వాళ్ళని అడగాలి, అది ఇదని ఏదో అంటున్నారు. తర్వాత వాళ్ళు ఈ ఆప్షన్ చెప్పారన్నమాట. కార్ది అంటే లేదు, బైక్ది కూడా ఉంటుంది చూడండి అన్నారు. ఇంకా మళ్ళీ వాళ్ళు నేను అడగలేదు. టిఫిన్ ఎక్కడైతే చేశానో అక్కడికి ఒక 1/2 అవర్ తర్వాత రండి, ఛార్జింగ్ పెట్టుకొని వెళ్దురు కానీ అని చెప్పి అన్నారు. చూద్దాం, ఇప్పుడంటే బిజీగా ఉందని చెప్పాను. ఫ్రెండ్స్, న్యూ ఛార్జింగ్ ప్లేస్ ఇన్ దోర్నాల. ఇక్కడ అన్నా షాప్ పేరు ఏంటన్నా? శ్రీ వెంకటేశ్వర ఐస్ క్రీమ్ పార్లర్ అంట. సో ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయి, టేస్ట్ చేద్దాం. ఓకే, నేను అక్కడ ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాను, సాయిబాబా టెంపుల్ దగ్గరికి. తర్వాత అక్కడ ఛార్జింగ్ స్టేషన్ కార్ది ఉంది కానీ బైక్ది లేదు. అక్కడ టిఫిన్ చేశాను. అక్కడ అతను ఛార్జింగ్ ఇస్తానన్నారు, అరగంట తర్వాత అది రమ్మన్నారు. సో ఇంకా వేరే ఆప్షన్ ఎత్తుక్కుందామని వచ్చాను అనమాట. సో థ్యాంక్ యూ బ్రో. ఫ్రెండ్స్, 80% ఛార్జింగ్ ఇట్టాను. ఒక 120 కిలోమీటర్లు అయితే వెళ్ళిపోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే ఫారెస్ట్ ఏరియా అంటున్నారు, ఘాటి అంటున్నారు, మళ్ళీని టెన్షన్ పెడుతున్నారు నన్ను ఈ బ్రో. ఓకే, ఫారెస్టే కానీ అప్పు ఉండదు, ఘాటి అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. పర్లేదు, వెళ్ళే దారిలో సిటీ ఎక్కడైనా ఉంటే మళ్ళీ ప్లాన్ చేసుకుంటాను. సో ఇప్పుడు స్టార్ట్ అయితే 12 అయింది టైము. ఇప్పుడు స్టార్ట్ అయితే ఈవినింగ్ 5-6 లోపు వెళ్ళిపోతాను అనుకుంటున్నాను నంద్యాల. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. థ్యాంక్ యూ. ఈ బ్రో మనకి ఛార్జింగ్ ఇచ్చారు. నంద్యాలలో ఒక 4 హాస్టల్స్కి, బాయ్స్ హాస్టల్కి కాల్ చేశాను. ఫస్ట్ హాస్టల్ ఓకే అయిపోయింది, ఛార్జింగ్ అది ఆప్షన్ ఇస్తానన్నారు. మిగిలిన 3 హాస్టల్స్ నాది కేటగిరీ 2 అవ్వదు, ఛార్జింగ్ ఆప్షన్ లేదు అని చెప్పి అన్నారన్నమాట. సో ఒక ఆప్షన్తోనే వెళ్తున్నాను. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో తెలీదు. వెయిట్ అండ్ వాచ్.